వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. వరుసగా తమిళ హీరోలందరూ ఫ్లాప్ అవ్వడం, పెద్ద హీరోలున్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాకపోవడంతో కొన్నాళ్ల నుంచి డల్గా ఉంది కోలీవుడ్. అయితే లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిన సూర్య సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వడంతో బాక్స్ ఆఫీస్ సందడి స్టార్ట్ అయింది. అంతేకాదు వరుసగా వస్తున్న తమిళ హీరోల సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. మరి నెక్స్ట్ లైన్ లో ఉన్న హీరోలెవరు? కొన్నాళ్ల నుంచి తమిళ్ హీరోలందరూ బాక్సాఫీస్ దగ్గర అంతగా సత్తా చూపించలేకపోతున్నారు. అప్పుడప్పుడు చిన్న సినిమాలు తప్ప స్టార్ చరిష్మా ఉన్న ఏ సినిమా పెద్దగా ఆడడం లేదు. అయితే రీసెంట్ గా సూర్య 1 year గ్యాప్ తర్వాత చేసిన కరుప్పు సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోంది. నిజానికి సెన్సార్ ఇష్యూస్ వల్ల షోస్ టైంకి పడకపోయినా రిలీజ్ అయ్యాక మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలాజీ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన కరుప్పు ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు దాటేసి తమిళ్ బాక్సాఫీస్ ని ట్రాక్ లో పడేసింది. అంతేకాదు తెలుగులో కూడా ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా 300 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని టాక్. సూర్య కరుప్పు సినిమా ఎఫెక్ట్ తన నెక్స్ట్ సినిమాపై కూడా పడబోతోంది. సూర్య తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ కంబైన్డ్ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నారు. మమితా బైజు హీరోయిన్గా ఇంట్రెస్టింగ్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విశ్వనాథ్ అండ్ సన్స్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫుల్ పాజిటివ్ బజ్ ఉన్న ఈ సినిమా వీరభద్రుడుగా సూర్య సక్సెస్ ని కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. సూర్య వీరభద్రుడిగా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇక నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అంతేకాదు ఈ సంవత్సరం స్టార్ మూవీస్ రిలీజ్ కి వెయిటింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈసారి బాక్సాఫీస్ రికార్డులు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. వీటిలో నెక్స్ట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నది మాత్రం జననాయకన్ కోసం. ప్రజెంట్ తమిళ్ జనాల ఆశలన్నీ విజయ్ మీదే ఉన్నాయి. విజయ్ లాస్ట్ సినిమా కావడంతో జననాయకన్ రికార్డుల్ని తిరగరాస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజానికి తమిళ్ స్టార్ హీరో విజయ్ బిగిల్ తర్వాత హిట్ కొట్టలేదు. అయితే విజయ్ సినిమా కెరియర్లో లాస్ట్ మూవీగా వస్తున్న జననాయకన్ పై మాత్రం ఆడియన్స్ లో అంచనాలు బాగా ఉన్నాయి. విజయ్ సీఎం కూడా అవడంతో అసలు ఇప్పటి వరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కలెక్షన్ల రికార్డుల్ని బద్దలు కొట్టి మరీ విజయ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీళ్ళందరి సినిమాలు ఒకెత్తు, స్టార్లకే స్టార్ అయిన రజనీకాంత్ సినిమా ఒకెత్తు. కొన్నాళ్లుగా తన సినిమాలతో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వస్తున్న రజనీకాంత్ ఈసారి రిలీజ్ చేస్తున్న సినిమాలతో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. మరి ఫ్యాన్స్ ఆశలు నెరవేరే ఛాన్స్ ఎంత ఉంది? ఇక ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తోందా అని వెయిట్ చేస్తున్న మరో తమిళ్ మూవీ జైలర్ 2. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కాంబినేషన్లో వచ్చిన కూలీ కమర్షియల్ గా హిట్ అయినా టాక్ వైజ్ అంతగా ఆకట్టుకోలేదు. అంతకు ముందొచ్చిన సినిమాలు కూడా స్టార్ క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టినా ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాయి. అయితే త్వరలో రిలీజ్ అవ్వబోయే జైలర్ 2తో రజనీకాంత్ సాలిడ్ హిట్ ఇస్తారని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు జనాలు. ఎందుకంటే సినిమా నుంచి వస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ క్రియేట్ చేయడమే కాదు, సినిమాపై స్ట్రాంగ్ బజ్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లోనే రాబోతోన్న మరో సినిమాపై కూడా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా పవర్ఫుల్ యాక్షన్ మూవీగా మరో సినిమా తెరకెక్కుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ని ఒకే సినిమాలో చూడడం, నువ్వా నేనా అంటూ పవర్ఫుల్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే తమిళ్లోనే హైయెస్ట్ కలెక్షన్లొచ్చే సినిమాగా మిగిలిపోవడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే విక్రమ్ కూడా మంచి కమ్బ్యాక్ కోసం చూస్తున్నారు. కొన్నాళ్లుగా యావరేజ్ టాక్ తోనే కంటిన్యూ అవుతున్నారు విక్రమ్. అయితే విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కిన ధృవ నక్షత్రం 10 ఏళ్ల నుంచి రిలీజ్ కి నోచుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ కాస్త స్పీడప్ అయినా థియేటర్లలోకి మాత్రం రాలేదు. ఫైనల్లీ థియేటర్లలోకి వస్తూ ఉండడంతో ఈసారి విక్రమ్ కూడా లైన్ లోకి వస్తాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. ఓవర్ హైప్, భారీ బడ్జెట్, స్టార్ యాక్టర్స్ వీటన్నింటితో థియేటర్లోకి వచ్చినా అస్సలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతుంది. కానీ ఇప్పుడు సీన్ గ్యారంటీగా మారుతోందంటున్నారు జనాలు. హీరోలు అన్ని రకాలుగా హిట్ కొట్టడానికి సాలిడ్ స్టోరీలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇక మరో క్రేజీ హీరో కార్తీ కూడా హిట్ కొట్టి 2 ఏళ్లవుతోంది. 2024లో వచ్చిన మేయల్ గన్ బ్లాక్ బస్టర్ హిట్ అయి అందరినీ ఆకట్టుకుంది.
కానీ లాస్ట్ ఇయర్ మాత్రం హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో వచ్చిన అన్నగారు వస్తారు సినిమా అంతగా అట్రాక్ట్ చేయలేదు. మరి రిలీజ్ లిస్ట్లో ఉన్న సర్దార్ 2, మార్షల్తో పాటు తెలుగులో చేస్తున్న మరో మూవీతో సాలిడ్ హిట్ కొడతారని చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన శివకార్తికేయన్, పరాశక్తి, మదరాసి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన హిట్ అవ్వలేదు. దాంతో శివకార్తికేయన్ కూడా అమరన్ లాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా సేయన్ మూవీ స్టార్ట్ చేయడం, మూవీ పోస్టరే ప్రామిసింగ్ గా కనిపిస్తూ ఉండడం, ఇళయరాజా మ్యూజిక్ యాడ్ అవ్వడం ఇవన్నీ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో తేరే ఇష్క్ మే సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ధనుష్ తమిళ్లో మాత్రం ఫ్లాప్ లోనే ఉన్నారు. ఇడ్లీ కడై, కరా సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో తన అప్కమింగ్ మూవీపై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. శ్రీలీల, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలతో ట్రాక్ లోకి వస్తాడని వెయిట్ చేస్తున్నారంతా. మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ హీరో విజయ్ సేతుపతి కూడా ట్రాక్ లోకి రావడానికి వెయిట్ చేస్తున్నారు. డిఫరెంట్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి తమిళ్తో పాటు తెలుగులో స్లమ్ డాగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలతో విజయ్ సేతుపతి బ్యాక్ టు ఫామ్ అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. మరి చాలా కాలం తర్వాత వచ్చిన కరుపు హిట్ తమిళ్ హీరోలకి మంచి పోస్టప్ ఇవ్వడం, ఆ పాజిటివ్ బజ్ తో మిగిలిన హీరోలు కూడా లైన్ లోకి వస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఏ సినిమా చేసినా, ఏ క్యారెక్టర్లో యాక్ట్ చేసినా దానికి యాప్ట్ అయ్యేలా మౌల్డ్ అవ్వడం ఎన్టీఆర్ స్పెషాలిటీ. అందుకే నందమూరి థర్డ్ జనరేషన్ హీరోల్లో తారక్ దే ఫస్ట్ ప్లేస్. అయినా ఈ ఇమేజ్ కాపాడుకోవడానికి చాలానే కష్టపడుతున్నాడు. మరి ఈసారి ఎన్టీఆర్ చేస్తున్న కొత్త ప్రయోగం ఏంటి? ట్రెండ్ కి తగినట్టు ఎన్టీఆర్ మార్చుకుంటున్న ఇమేజ్ ఏంటి? యాక్టింగ్ ఒక్కటే కాదు, ఆడియన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తన సినిమాలో ఉండేలా కేర్ తీసుకుంటున్నారు ఎన్టీఆర్. అంతేకాదు అప్పుడప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. అలా డ్రాగన్ తో హీరోగా అదరగొడతాడు అనుకుంటున్న ఫ్యాన్స్ కి సినిమాలో విలన్ అంటూ పరిచయం చేశారు ప్రశాంత్ నీల్. ఈ బుధవారం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఎప్పుడు సినిమాలు చేసినా అందులో మాస్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు యాజ్ యూజువల్ గా లవ్ ట్రాక్ ఉండేలా కంప్లీట్ ప్యాకేజ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న డ్రాగన్ లో అల్టిమేట్ యాక్షన్ తో పాటు ఎలివేషన్ నే హైలైట్ చేస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో పవర్ఫుల్ బీజీఎం తో ఆడియన్స్ ముందుకొచ్చిన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి ట్రెండ్ కి తగినట్టు ఎన్టీఆర్ కూడా వరుసగా హై వోల్టేజ్ మూవీసే చేస్తున్నారు. హై వోల్టేజ్ సినిమాలు ఎన్టీఆర్ కి కొత్త ఏం కాదు. ప్రశాంత్ నీల్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో నెక్స్ట్ లెవెల్ మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 1000 మందికి పైగా ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ సీన్స్ చేసి ఫుల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ కి కొద ఉండదు. ఎలివేషన్ కి కావాల్సినంత యాక్షన్ ని ఎన్టీఆర్ చేస్తూ ఉండడంతో సినిమా మాత్రం హై వోల్టేజ్ లో ఉండడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. వార్ 2 దేవరలో యాక్షన్ కి ఇంప్రెస్ అయిపోయిన ఫ్యాన్స్ అంతకు మించిన యాక్షన్ చూడడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు ఎన్టీఆర్ ని ఎన్నడూ చూడని మాస్ అవతార్లో ఆడియన్స్ కి చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. పవర్ఫుల్ రోల్, పవర్ఫుల్ డైలాగ్స్, అంతకు మించి ఎలివేషన్, యాక్షన్ తో ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా డ్రాగన్ నిలవబోతోంది. ఇప్పటి వరకు ఎటువంటి వీడియో కూడా రిలీజ్ చేయకుండా వెయిట్ చేయించిన ప్రశాంత్ నీల్ ఈ 4 నిమిషాల టీజర్ తో ఫుల్ మీల్స్ పెట్టేశారు. మరి నెక్స్ట్ ఇయర్ జూన్ 11న రిలీజ్ అవ్వబోతోన్న డ్రాగన్ తో యాక్షన్ ట్రీట్ ఇచ్చి రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ తో పాటు ఈ బుధవారం మరో హీరో కూడా ఫ్యాన్స్ కి యాక్షన్ ట్రీట్ ఇచ్చాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మంచు మనోజ్ కొన్నాళ్లుగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. మరి ఈసారి మనోజ్ చేస్తున్న డిఫరెంట్ కంటెంట్ ఏంటి? వరుసగా ఫ్లాపుల్లో ఉండి ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్న మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మిరాయ్ మూవీతో కమ్ బ్యాక్ అయిన మంచు మనోజ్ అదే జోష్ లో వరుసగా తన సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చాడు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్యతో పాటు పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు మంచు మనోజ్. మనోజ్ బాలయ్య సినిమాలో క్యారెక్టర్తో పాటు తనే హీరోగా డేవిడ్ రెడ్డి సినిమా చేస్తున్నారు.
డెత్ నోట్ వెపన్ పట్టుకుని మనోజ్ పవర్ఫుల్ లుక్స్ తో రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే డేవిడ్ రెడ్డిపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. దీనికి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియో ఆ బజ్ కి యాడ్ అయింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న డేవిడ్ రెడ్డి గ్యారంటీగా మంచు మనోజ్ కి సోలో హిట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.